దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇది నేను రైతాంగానికి నా తరఫున తెలియజేసేది ఏంటంటే, ఇదేమి నా ప్రామిస్ ఫుల్ఫిల్ చేసి ఇది అంతిమం కాదు, ఇది ప్రారంభం. ఇది పసుపు బోర్డు వచ్చినందుకు ఇవాళ 37 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ఒక బోర్డు స్థాపన జరిగింది. ఎంత నమ్మకం పెట్టుకొని ప్రధానమంత్రి గారు మనకి ప్రసాదించిండు. మనము ఇవాళ ఈ పసుపు బోర్డు ప్రారంభమైనాక నాకు ఇంకింత బాధ్యత పెరిగిందన్న ఫీలింగ్ ఉంది, అట్లా అనిపిస్తా ఉంది. నూతన బోర్డుకి మొదటి చైర్పర్సన్ పల్లె గంగారెడ్డి గారు కూడా ఒక బలమైన రైతు కుటుంబం ఆయనది. ఒక సంవత్సరం క్రితం వాళ్ళ ఫాదర్ చనిపోయిండు. ఆయన కూడా బ్రహ్మాండమైన పసుపు రైతు. పల్లె గంగారెడ్డి కూడా మంచి పసుపు రైతు. అది కాకుండా ఏబీవీపీ నుంచి, యువమోర్చా నుంచి భారతీయ జనతా పార్టీలో జిల్లా అధ్యక్షులుగా, యువమోర్చా అధ్యక్షులుగా, ఇప్పుడు రాష్ట్ర స్థాయి కార్యదర్శిగా నా ఎదుగుదలలో కూడా ఆయన మంచి పాత్ర ఉంది. ఒక మెచ్యూర్డ్ పర్సన్, గుడ్ పొలిటికల్ బీయింగ్, అన్నిటికంటే ఎక్కువ బ్రహ్మాండమైన రైతు, పసుపు పైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి, పసుపు పంటకి ఏ రకంగా వంగడాల దగ్గర నుంచి మార్కెటింగ్ దాకా, ఎక్స్పోర్ట్స్ దాకా పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి పల్లె గంగారెడ్డి గారు. ఆయనకు కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇది పసుపు బోర్డు వల్ల కేవలం పసుపు రైతులకే బెనిఫిట్ అవుతుంది అనుకోవడం తప్పండి. మన పసుపు బోర్డు వల్ల అనేక రంగాలు, అక్కడ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్ కానీ, ప్యాకేజింగ్ యూనిట్లు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కానీ, ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ పెరగాలి అంటే ప్రమాణమైన బేసిక్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం అక్కడ చేసుకోవాలా. ఒకసారి ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినప్పుడు, ఇటువంటి కల్చర్ డెవలప్ అయి, ఇండస్ట్రియల్ కల్చర్ డెవలప్ అయినప్పుడు పసుపుకు సంబంధించే కాదు, ఇతర ఇండస్ట్రీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిజామాబాద్ ప్రాంతం, ఉత్తర తెలంగాణ ప్రాంతం పసుపు కాకుండా అక్కడ చెరుకు, మన ప్యాడీ, కాటను, అనేక పంటలు, అక్కడ అల్లము, రకరకాల వెజిటేబుల్స్, సన్ఫ్లవర్, ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో పండుతాయి. కాబట్టి స్టార్చ్ ఇండస్ట్రీస్ కానీ, ఎథనాల్ ఇండస్ట్రీస్ కానీ, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ ఒక కల్ట్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అది ఇటువంటి కల్చర్ అక్కడ వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు ఆల్రెడీ జగరాన్పల్లిలో ఎయిర్పోర్టు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ప్రొయాక్టివ్ గా ఉంటే అక్కడ పనులు కూడా ప్రారంభమవుతాయి. దానివల్ల కూడా ఈ పంటలన్నిటికి కూడా మార్కెటింగ్ కి, ఎక్స్పోర్ట్స్ కి అవకాశం పెరుగుతుంది. ఈ అన్ని కూడా ఒక ఓవరాల్ ఒక కల్ట్ డెవలప్ అవుతుంది. ఇటువంటి డెవలప్మెంట్ వచ్చినప్పుడు విపరీతమైన ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మనకు ప్రత్యేకంగా మా ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువ. బీడీ యొక్క ఫ్యూచరు కొంచెం క్లారిటీ తక్కువ ఉంది. బీడీ ఫ్యూచర్ పైన, తంబాకు ఫ్యూచర్ పైన ఇంటర్నేషనల్ వాళ్ళు పెడుతున్న శాంక్షన్స్ వల్ల ఫ్యూచర్ పైన నమ్మకం తగ్గుతా ఉంది. అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఆల్టర్నేట్ ఉపాధి
ఇటువంటి ఇండస్ట్రియల్ కల్చర్ డెవలప్ అయినప్పుడు వస్తుంది. మనకి ఎయిర్పోర్టు, రైల్వే కనెక్టివిటీ యాజ్ ఇట్ ఈస్ బాగుంది, ఇంకింత డెవలప్ అవుతా ఉంది. ఇప్పుడు ఆర్మూర్, ఆదిలాబాదు ప్లస్ మహారాష్ట్ర నుంచి కర్నూలు, డోన్ దాకా మొత్తం తెలంగాణ మీదుగా పోతా ఉంటాయి. మాకు బోధన్ నుంచి బీదర్ కొత్త లైన్ ఏర్పాటు అవుతా ఉంది. ఇంకా రైల్వే నెట్వర్క్ ఇంకా బలమవుతుంది. మంచి హైవే, నేషనల్ హైవే మీద ఉంటుంది నిజామాబాద్ ప్రాంతం. కాబట్టి మంచి అవకాశం. గోదావరి నది ఒడ్డున పసుపు పండుతుంది. సో ఎటువంటి బేసిక్ రిసోర్సెస్ కి అక్కడ ప్రాబ్లం లేదు. మంచిగా పనిచేసుకుంటే ఈ బోర్డు ద్వారా కూడా, అందులో ఈ ప్రాంతం నుంచి పల్లె గంగారెడ్డి గారు కావటం చైర్మన్ గా, ఇది నిజంగా కూడా మంచి పరిణామం. ఆయన కష్టజీవి కాబట్టి ఆయనకు కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ, దయచేసి ఇక్కడి నుంచి మనం పసుపు వెనుకకి చూసే ప్రసక్తే ఉండకూడదు. పసుపు రైతుల యొక్క ఆదాయం రాను రాను పెరుక్కుంటూ రెట్టింపు కావాల అన్న ఒక ఆకాంక్ష నాలో ఉంది. ఇదివరకు కూడా గత 4-5 సంవత్సరాల్లో కోవిడ్ 2 సంవత్సరాలు మనకు ఇబ్బందికరంగా ఉన్నా కూడా మనం చేసుకున్న లాజిస్టికల్ సపోర్టు స్పైస్ బోర్డు ద్వారా గానీ, కేంద్ర ప్రభుత్వం ద్వారా గానీ, లాస్ట్ ఇయర్ మనం ఆల్ టైమ్ రికార్డ్ ప్రైజెస్ చూసినాం. పసుపు 18,000 రూపాయలు నిజామాబాద్ ప్రాంత రైతులకు కూడా రావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఇట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. కేసీఆర్ తెలంగాణ రేంగనే తెలంగాణ ఏదో సాధించేసినా అని పోయి ఫామ్ హౌస్ లో పండుకున్నాడు. మనందరం తెలిసిన విషయమే. ఎవరిని పట్టించుకోలేదు. అది ఫ్రీ ఇస్తా, ఇది ఫ్రీ ఇస్తా, ఇది 4 రూపాయలు ఇస్తా అనగానే డెవలప్మెంట్ కాదండి. మీరు ఇన్కమ్ జనరేషన్ లేదు, ఒక ఇండస్ట్రీ లేదు, ఒక పవర్ సెక్టర్ లో ఒక యూనిట్ పెంచింది లేదు జనరేషన్. టోటల్ గా భ్రష్టు పట్టించి 6-7 లక్షల కోట్ల అప్పుల పాలు చేసి, టోటల్ ఏదో తెలంగాణ నా సొత్తు అన్నట్టు వ్యవహారం చేసి, ఇది కాంగ్రెస్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఓ కాంగ్రెస్ పార్టీ ప్రీ ఇండిపెండెన్స్, అదొక ఉద్యమ పార్టీ. ఇండిపెండెన్స్ వచ్చినాక ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ నాయకులంతా, జాతీయ నాయకులు ఏదో మేమే తెచ్చేసినాము, ఇది మా ప్రాపర్టీ అన్నట్టు వ్యవహారం చేసి ప్రజలు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. దాని తర్వాత తగ్గించుకుంటూ పోయినరు. ఇలా కాంగ్రెస్ 90% దేశంలో వాళ్ళకు ప్రభుత్వాలు లేవు, సరైన సీట్లు లేవు. ఏదో 1-2 రాష్ట్రాలు తప్ప, అది కూడా బై ఫ్లూక్ తెలంగాణ గెలిచిరు వాళ్ళు. కాబట్టి పసుపు బోర్డు వచ్చింది. ఇక్కడి నుంచి మన బాధ్యత పెరుగుతుంది. దాని మీద, పసుపు పంట మీద ఇంకింత పని చేయాల్సిన అవసరం ఉంది. ఇది పసుపు రైతులకే కాదు, బీడీ కార్మికులకి, ప్రత్యేకంగా గల్ఫ్ సోదరులకి మంచి అవకాశం. ఉపాధి పెరుగుతూ ఉంటది. ఇక్కడ రైతాంగం కూడా బాగుపడతా ఉంటది. వాళ్ళు వ్యవసాయం కూడా చేసుకోవచ్చు వాపస్ వచ్చి. ఇవన్నీ కూడా నాకు నియర్ ఫ్యూచర్ లో కనబడతా ఉన్నాయి. సో మరొకసారి ఇవాళ సంక్రాంతి రోజు ఇంత మంచి డెవలప్మెంట్ అయినందుకు ప్రధాని నరేంద్ర మోదీ గారికి, ఈ మొత్తం ప్రయాణంలో అమిత్ షా గారి పాత్ర పసుపు బోర్డే కాదు, పసుపు యొక్క దిగుమతులు తగ్గించడంలో, పసుపు యొక్క ఎగుమతులు పెంచడంలో, పసుపు యొక్క సెంట్రల్ ఆఫీస్, హెడ్ ఆఫీసు నిజామాబాద్ లో రావడంలో అమిత్ షా గారి పాత్ర కూడా పెద్ద ఎత్తున ఉంది. పీయూష్ గోయల్ గారైతే నేనేమేం ఆయనను ఎంత సతాయించిన్నో, ఎంత ఎమ్మడబడ్డానో ఆయనే చెప్పిండు పొద్దున. సో పీయూష్ గోయల్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దిస్ ఈజ్ నాట్ ద ఎండ్, దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటుందంటే మేము ఒత్తిడి తేవడం వల్లనే పసుపు బోర్డు వచ్చిందని బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మేము లేఖలు రాయడం వల్లనే బోర్డు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ. ఎవరు అన్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేసుకున్నాడు ఈరోజు తుమ్మల నాగేశ్వర్. ఎడ్ల బండి పోతా ఉంటది, చక్రం తిరుగుతా ఉంటది కదా, దాని మీద తుమ్మల నాగేశ్వర అన్న ఈగ ఆలిందట. ఈగ ఆలి
ఆ చక్రం తిరుగుతా ఉంటే అది కూడా గిరగిర తిరుగుతా ఉంటే నేనే తిప్పుతున్నా ఆ చక్రం అనుకున్నదంట. ఈ తుమ్మల నాగేశ్వరరావుకు వయసు మీద పడ్డ చిలిపి చేష్టలు పోలే. 3 సార్లు లెక్కలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు ఆయనకన్నా తెలుసా? ఇప్పటికి 3, 4 సార్లు వయసు వచ్చిందా నీకు? పార్టీలు మారుతా ఉన్నావు ఇంకా. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఈయనకంటే ముందు ఉండే ఆయన నల్గొండ ఆయన వ్యవసాయ మంత్రి నిరంజన్. వీళ్ళకి సొంత భూములు ఉన్నాయి. వీళ్ళు మినీ కేసీఆర్. వాళ్ళు మహబూబ్ నగర్ ఆయనది. అదే గట్లుంటది. వీళ్ళు మంత్రులు వాళ్ళు ఏ జిల్లాలో కూడా తెలియదు మాకు. మళ్ళీ మేము యాక్టివ్ పొలిటీషియన్. వీళ్ళ పోర్ట్ఫోలియోలు తెలియదు, వీళ్ళు ఎక్కడికి వస్తారో తెలియదు. ఫ్యామిలీ రూల్డ్ పాలిటిక్స్ అంటే గిట్లుంటాయి. వీళ్ళకట వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేస్తారట. బయట మాత్రం వేరే పొలాలలో కోరు, వేరే రైతులను పట్టించుకోరు. కేసీఆర్ బాపతి ఇదంతా. సో సిల్లీ కమెంట్స్, సిల్లీ ఫెలోస్. తుమ్మల నాగేశ్వరరావు, నువ్వు తెలుగుదేశంలో ఉంటివి, నువ్వు కాంగ్రెస్ లో ఉన్నావు, బీఆర్ఎస్ లో ఉంటివి. ఎప్పుడు రాయలే లేఖలు? ఇప్పుడే రాస్తావా? అప్పుడు చదువు రాలే? లేదా హరీష్ రావుకి అగ్గిపెట్ట దొరకనట్టు నీకు పెన్ను దొరకలేదా? ఊకే వయసుకు తగ్గట్టు బిహేవ్ చేయవా? టీఆర్ఎస్ అంటుంది మేము ఒత్తిడి తేవడం వల్లనే అరవింద్ తెచ్చిండేది, లేదంటే మా భయంతో అరవింద్ తెచ్చిండు. అంటే నా చేతి పెట్టి బాండ్ పేపర్ చేతి పెట్టి దిద్దిర్రా? ఓలు పట్టుకున్నారు చేతులు. అది టీఆర్ఎస్కి వెళ్ళి ఓలు పట్టుకున్నారు చేతులు దిద్ది ఇచ్చిర్రా నాతోటి బాండ్ పేపర్. ఫ్రమ్ బాండ్ టు బోర్డ్ ఇదొక ప్రస్థానం. ఇది టీఆర్ఎస్ బాండ్ రియలైజేషన్ అయింది. బాండ్ రియలైజేషన్ ఇప్పుడు బీడీ పరిశ్రమ బీఆర్ఎస్ అన్నది బ్రదర్ ఊకే అడిగి అది భూస్థాపితం కాబోతున్నది. భూస్థాపితమయ్యే సమితి అది. దాని గురించి ఊకే అడిగి మాట్లాడి కూడా టైం వేస్ట్. ఆమె జైల్లో వచ్చింది, మళ్ళీ ఎప్పుడు పోతుందో తెలియదు. వాళ్ళ అన్న జైలుకి పోతాడు తొందరగానే. పోయే లక్షణాలు పుష్కలంగా కనబడి. అయినా ఈ సంక్రాంతి నాడు ఊకే బీఆర్ఎస్ అని బేవకూఫ్ల గురించి అడుగుతామే బ్రదర్. పరిశ్రమ అనేది నిజామాబాద్ జిల్లాలో ఒక కుటీర పరిశ్రమ లెక్క ఉన్నది. అయితే ఈ పసుపు బోర్డు రావడం వల్ల ఆల్టర్నేటివ్ ఎట్లా మారుతుంది? అంటే వాళ్ళు ఈ పసుపు అంటే ఉపాధి, వాళ్ళకు ప్రయోజనం ఏంటి? ఉపాధి. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ ఎన్ ఇన్కమ్, ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. తంబాకుది యొక్క ఫ్యూచరు బ్రైట్ కనబడతలేదు. ఫర్ వేరియస్ హెల్త్ హజార్డ్స్, ఇంటర్నేషనల్ శాంక్షన్స్. కాబట్టి వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మంచి బలమైన సోర్స్ ఉంటే ఆ ఏరియాకి, అక్కడ ఉన్న లోకల్ ఎకానమీకి చాలా మంచిది.